వెరీ గుడ్. తిప్పు, లాగు. ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్నప్పుడు అయితే మనం ఈ విధంగా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు అడ్డపిక్కల సేకరణ కోసం అయితే వెళ్తున్నాం. మా ప్రాంతంలో ఏ విధంగా అడ్డపిక్కల్ని సేకరిస్తారో మేమైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం. మా పూర్వీకులు అడ్డపిక్కల్ని సేకరించి జీవన విధానాన్ని అయితే కొనసాగించేవాళ్ళు. మనకు అడ్డపిక్కలు వచ్చేసి సాధారణంగా మనకు జనవరి, ఫిబ్రవరి ఆ మాసాల్లో అయితే మనకు లబ్ధిగా అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెల తర్వాత అయితే మనకు అడ్డపిక్కలు అనేవి ఎండిపోయి అవి అయితే నేలలో రాలి పడిపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు కూడా మన ప్రాంతంలో అంటే మా ప్రాంతంలో అయితే ఆ అడ్డపిక్కల్ని కూడా సేకరించి మేమైతే వాటిని వర్షాకాలం సీజన్లో కూడా మేమైతే వాటిని తింటాం. సో మేమైతే ఈరోజు ఆ అడ్డపిక్కలను ఏ విధంగా సేకరించుకుంటామో మేమైతే మా పద్ధతిలో మీకు చూపిస్తాము ఫ్రెండ్స్. మనం కొండకి వెళ్ళేటప్పుడు అయితే మనం చేతు కాపుగా అయితే మనం ఈ విధంగా కత్తి కానీ గొడ్డలు కానీ తీసుకెళ్తాం. అయితే ఈరోజు అడ్డపిక్కల సేకరణ కోసం వెళ్తున్నాం కాబట్టి మేమైతే కత్తిని సపోర్ట్ కోసం తీసుకెళ్తున్నాం. అలాగే కొండకి వెళ్తున్నాం కాబట్టి మేము అంబలు కానీ నీళ్ళు కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ రావాలంటే మనకు ఊటలు కూడా దగ్గరలో అయితే దొరకవు. సో 3 కిలోమీటర్లు నడిచి రావాలంటే చాలా కష్టం. చాలా ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేమైతే ఖచ్చితంగా నీళ్ళని అయితే మేము తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. సుమారుగా మనం 3 కిలోమీటర్లు అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఎత్తైన కొండ అవతలైతే మనం ఇప్పుడు వెళ్ళాలి. మనకు అక్కడైతే అడ్డపిక్కలు దొరుకుతాయి. సో మనకు దగ్గరలో అయితే అడ్డపిక్కలు అనేవి దొరకవు. ఎందుకంటే చూస్తున్నారు కదా, మనకు అసలు అడవి కూడా దగ్గరలో అయితే లేదు. సో మనం ఇప్పుడు వెళ్దాం. అయితే వెళ్ళేటప్పుడు ఆ దారిని అయితే చూపిస్తాం. మేము నడిచే దారి ఏ విధంగా ఉంటుందో. కొండ గట్ర మేము వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ విధంగా దారిలో అయితే మేము సిద్ధపరచుకొని ఉంటాం. కాబట్టి చూడండి దారి అయితే ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను. ఇది మొత్తం ఘాటేనా బావా? అడి అమ్మ, చంపేస్తుంది రా బాబు, ఎండ గట్టిగా ఉంది. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఘాటెక్కాలంటే. ఇటు బాగా అలసిపోయావా? అలసిపోయాను. మా పూర్వీకులు అయితే ఈ విధంగా తేని దగ్గరలో అయితే గుడిసెలు కట్టి ఈ విధంగా ముందైతే కాపు కాసేవాళ్ళు పంటలకి. ఇదేంటి బావా? గుడ్లశాల. గుడిసెని చూసినప్పుడు మా చిన్నతనం అయితే గుర్తుకొస్తుంది మాకు. ఇలాంటి గుడిసెల్లో మేము ఆడుకునేవాళ్ళం అనమాట. మేము వెళ్ళే దారిలో అయితే మనకు ఊట అయితే ఉంది, చూపిస్తాను. చూడండి ఊట ఎలా ఉందో చూపిస్తున్నాను. బాగున్నాయి బావ వాటర్, కానీ ఆకు కావాలా? మేము కొండల్లో వెళ్ళినప్పుడు మాకు లోటలు అంటే జగ్గులు లాంటివి లేకపోతే మేమైతే ఈ విధంగా నీటిని అయితే సేకరించుకుంటాం. చూడండి, ఒక ఆకుని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని బాగా నిండుతుంది అప్పుడే. ఈ విధంగా అయితే మేము వాటర్ని అయితే సేకరించుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేరాల్సిన చోట అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం అడ్డకాయల్ని తెంపుకుందాం. ఏ విధంగా మేము సేకరిస్తాం ఆ పద్ధతిని అయితే మేము చూపిస్తాం. చూడండి, నడిచి వస్తున్న దారి అయితే చాలా భయంకరంగా ఉంది. కింద అయితే లోతులాగా అయితే చాలా మట్టుకు దిగబడిపోయింది రాయి అయితే. అడ్డకాయల్ని తెంపడానికి అయితే బాగా ప్రయాసం పడుతున్నాడు. ఒక చోట విసిరే బావ అవి. చూడు, నీ బ్యాక్ సైడ్ కూడా ఉంది బావా. దాన్ని ఏటంటారు బావా? ఏటది? దీన్ని దాప అంటారు. మాకు మేము బస్ అయితే దీన్ని డోపా అనేసి అంటారు. దూరంగా ఉన్న వాటిని ఏ విధంగా ఏరుతాము ఇప్పుడు చూడండి. చూపించు బావా ఏ విధంగా ఏరుతారో. కొంచెం తిప్పు, లాగు. వెరీ గుడ్, గట్టిగా లాగు బావా. చూడ, అవి మంచివేనా అడ్డకాయలు? చాలా కిందకున్నాయి కదా ఇవి. కొన్ని అడ్డకాయలు అయితే మనకు నేల దగ్గరలోనే అయితే కాస్తాయి, అవి కిందన ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే చెట్లపైన ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది అడ్డకాయలు. అడ్డతాడు కూడా మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
ఎక్కువగా మేము మా గిరిజన ప్రాంతంలో ఆ తాడుని ఎక్కువగా అయితే యూజ్ చేస్తాము, అడ్డ తాడుని. ఫ్రెండ్స్, అడ్డ తీగలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పాను కదా, చూడండి. మావాడైతే ట్రై చేస్తున్నాడు మీకు చూపించడం కోసం. ఊగు బావా, జాగ్రత్త, ఉయ్యల్లాగా ఊగేమాక. ఫ్రెండ్స్, మనకి చేతిని అందని అయితే ఆ విధంగా దాప సహాయంతో దగ్గరికి లాక్కొని తెంపుకోవచ్చు అన్నమాట. చూసారా బామ్మర్ది ఏ విధంగా కష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్, అడ్డకాయల సేకరణలో మీరు అయితే ఈ పద్ధతిని ఏ వీడియోలో కూడా చూస్తుంటారు, మీరు ఎక్కడ చూస్తుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పద్ధతిని చూపిస్తారు. ఈ పద్ధతి అనేది మేము చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఈ పద్ధతిని అయితే మేము నేర్చుకున్నాము. అయితే ఒక షేపులో అయితే ఒక కట్టెల్లాగా చూడండి ఎంత నీట్గా పెడుతున్నాము. ఈ విధంగా పెట్టి మనం మోసుకెళ్ళినట్లయితే మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్నప్పుడు అయితే మనం ఈ విధంగా మధ్యలో అయితే హోల్ పెట్టుకోవాలి. అప్పుడు మనం ఈ విధంగా చెయ్యి పెట్టి చేస్తాం అనమాట. సో మన కేరీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మేమైతే ఈ మూడుని ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాం. సో మేము తీసుకెళ్ళడానికి మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి ఈ మూడుని అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా తీసుకెళ్ళాలనేది వీడియోలో అయితే చూపిస్తాం. వీటిని ఎత్తుకుందాం. ఎలా ఉంది బావా? చూసారా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కడియాల చేతుల్లో కనిపిస్తున్నాయి. ఈ టెక్నిక్ అయితే నాకు నచ్చింది, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఈరోజే చూస్తున్నా. క్యారీ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. రావాల్సిన చోటుకైతే వచ్చేసాం. దానికైతే వచ్చేసాం. ఇప్పుడైతే అడ్డకాయల్ని కాల్చడానికి అయితే స్టార్ట్ చేద్దాం. మంట పెట్టే ముందు అయితే ఈ విధంగా గడ్డిని అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకు సింపుల్గా అయితే వెలగడానికి బాగుంటుంది. ఈ పెట్టిన కట్టెల పైన అయితే మనం అడ్డకాయల్ని పేర్చుకోవాలన్నమాట. అప్పుడు అవి కూడా నీట్గా కాలడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అడ్డకాయల్ని పేర్చిన తర్వాత అయితే మనం మళ్ళీ దానిపైన కర్రలు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మావాడు మంట అయితే పెడుతున్నాడు. బాగా మంట గట్టిగా రావాలి. ఫ్రెండ్స్, ఎండ అయితే గట్టిగా తగులుతుంది. ఈ మంటలో అయితే చాలా కష్టమైపోతుంది ఎండ గట్టిగా తగలడం వల్ల. కాలుతున్న అడ్డకాయలను అయితే ఇంకో సైడ్ తిప్పాలి. అప్పుడు మనకి నీట్గా అయితే కాలడానికి అవకాశం ఉంటుంది. అడ్డకాయలు నీట్గా తిప్పావు, అవన్నీ ఆ మధ్యలో ఉన్నాయి చూడు. ఈ అడ్డకాయలు వచ్చేసి కరెక్ట్గా కాలాలన్నమాట. లేకపోతే ఎక్కువ కాలినా కూడా లోపల ఉన్న పిక్కి అయితే కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మనకు టేస్ట్ అనేది అంతగా అయితే రాదు. పొడవైన కర్రనైతే మనం సహాయంగా అయితే తీసుకోవాలి. కాలిన వాటిని ఈ విధంగా అయితే సపరేట్గా వేరు చేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ కాలిపోయిందా చూడు, త్వరగా తీ బా. ఎక్కువ కాలితే మళ్ళీ టేస్ట్ పోద్ది. చూడు, కాలు దగ్గరికి వెళ్తుంది మంట చూడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడ్డ పిక్కల్ని అయితే తీద్దాం. తీసే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, ఈ అడ్డకాయలు అయితే మనకి ఈ విధంగా కాల్చిన తర్వాత మంట అయితే గట్టిగా తగులుతుంది. ఎందుకంటే ఆ అడ్డకాయలు అనేవి వేడిగానే ఉంటాయి. ఆ అడ్డకాయలను కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే కొంచెం మనకి ఈజీగా అయితే మనకు ఓపెన్ అవుతుంది చూడండి. వెరీ గుడ్. వావ్, చూసారు కదా గాయస్, మనకైతే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇవి ముదురుకాయలువి కాబట్టి ఈ పిక్కెలు అయితే చాలా నీట్గా వచ్చాయి. అదే లేతవనుకో మనకి ఈ విధంగా అయితే రావు, కలర్ కూడా ఇంత టేస్ట్ కూడా మనకైతే అనిపించదు.
వెళ్ళు నాకు వీడియో తీ కాసేపు. స్కిప్ చేయి. ఫ్రెండ్స్, అడ్డపిక్కల్ని మనం తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ అడ్డకాయల్లో అయితే ఈ విధంగా మంట అయితే ఉంటుంది, అది అలా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే మన చేతి అయితే మనకు కాలే అవకాశం అయితే ఉంటుంది. అడ్డపిక్కల్ని తీసేటప్పుడు మనం చేతులతో కూడా మనం అయితే ఈ విధంగా అయితే తీయొచ్చు, లేదా కాలును ఉపయోగించి కూడా మనం అయితే ఈ అడ్డపిక్కల్ని అయితే సేకరించవచ్చు అనమాట. ఈ విధంగా అయితే తీసుకోవాలి. అడ్డపిక్కల్ని తీసేటప్పుడు మా ప్రాంతంలో అయితే కాలు సహాయంతో లేదా చేయి సహాయంతో అయితే 2 విధాలుగా కూడా మన వాళ్ళు అయితే యూజ్ చేస్తారు. చూడండి, వాడైతే ఇంకా కాలు సహాయంతో గట్టిగా అడ్డపిక్కల్ని అయితే తీస్తున్నాడు, నేనైతే చేయి సహాయంతోనే ఇంకా అడ్డపిక్కల్ని అయితే తీస్తున్నాను. ఈ అడ్డపిక్కల్ని అయితే మీకు చూపించడం కోసం ఈ విధంగా అయితే మేము తీసి ఉంచాము. చూడండి, ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే అడ్డపిక్కల సేకరణ అయితే అయిపోయింది. చూడండి, లాస్ట్లో ఉన్నాం మేమైతే. కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మధ్యాహ్నం మొత్తం కూడా కష్టపడిన దాంట్లో అయితే మనకు క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. చూడండి, ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా చాలా కష్టపడ్డాం, చూశారు కదా ఆ వీడియోలో. సుమారుగా టైం అయితే 5:30 అయిందంట. ఇప్పుడు మేము 3 కిలోమీటర్లు అయితే నడిచి వెళ్ళాలి. కాబట్టి ఇంటికి వెళ్ళాక మేము మా గిరిజన స్టైల్లో ఏ విధంగా మేమైతే వంటకాలు చేసుకుంటామో ఈ అడ్డపిక్కల్ని నేనైతే అది చూపిస్తాను. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం మధ్యాహ్నం సేకరించిన అడ్డపిక్కల్ని అయితే ఇప్పుడు వండుకుందాం. మొదటగా అయితే మనం తీసుకున్న పాత్రలో ఆ అడ్డపిక్కలకి తగ్గట్టు అయితే మనం నూనెనైతే పోసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది మనం నూరుకున్న ఉల్లిపాయ అన్నమాట. టమాటా కొంచెం తీసుకుందాం. ఇది వచ్చేసి మనం నూరుకున్న మిర్చి రసం అన్నమాట. సో అడ్డపిక్కల్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి, కొంచెం క్లీన్ చేసి కొద్దిసేపు వాటిని ఉడకబెట్టి అయితే మనం దించేయాలి. ఎందుకంటే మనం కాల్చినప్పుడే ఇవైతే ఆల్మోస్ట్ కాలిపోయి ఉంటుంది, కాబట్టి మనం వీటిని అయితే ఎక్కువసేపు వండనవసరం లేదు. కొంచెం సాల్ట్ కలుపుకుందాం. మొత్తానికి మావాడైతే చాలా కష్టపడి వంటనైతే కంప్లీట్ చేశాడు. ఇదిగో టేస్ట్ చూసాక మేమైతే దించేసాం. ఇప్పుడైతే తినడానికి మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. సో తిన్నాక టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మధ్యాహ్నం అంతా మనం కష్టపడి అడ్డపిక్కల్ని అయితే సేకరించాం కదా. ఇప్పుడైతే ఆ కూరని చక్కగా వండుకొని ఇప్పుడైతే తినబోతున్నాం. తిన్నాక ఎలా ఉందో మీకైతే చెప్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అడ్డపిక్కల కూర అనేది అది అంత టేస్ట్గా అయితే రాదు, కానీ కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా ఉంది బావా? చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువైంది కదా. కారం ఎక్కువైంది కొంచెం. అడ్డపిక్కల్ని చూడండి ఫ్రెండ్స్, మనకు రూపాయి కోయిన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా సేపు అయితే వస్తుంది. చూడండి, గుండ్రంగా. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, మీకు అడ్డకాయలు దగ్గరలో మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే. సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.